మేడం నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కళ్యాణి అండి. మేడం ఏం లేదు అంటే మీరు సర్వే చేస్తున్నాం మేడం. అసలు మహిళలు మీరు చెప్పాలి అండి, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం అయింది ఇక్కడ. మరి ఈ ఉప ఎన్నికలో అంటే గోపీచంద్ గారు చనిపోవడం వల్ల గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇప్పుడు మనకు ఉప ఎన్నిక రావడం జరిగింది. సో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ఫైట్ చేస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో ఆయన 3 సార్లు గెలిచాడు కాబట్టి గోపీనాథ్ గారు. మరి నెక్స్ట్ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ఏ వస్తుందండి. మాగంటి సునీతమ్మ గారే మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకని కారణం? ఎందుకంటే గోపన్న చేసిన మంచి పనులు అట్లా ఉన్నాయి. ఎవరిని అడిగినా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు కూడా ఆయన చేసిన పనులు పిన్ టు పిన్ నోటెడ్ ఉన్నాయి అందరికి కూడా. అంత సేవ చేశాడు గోపన్న. కానీ ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ పెడుతున్నారు కదా మేడం. ఇది ఆయన కొంచెం రౌడీజం చేశాడు, అందరూ కొట్టేవాడు, అది చేసాడు. అంటే ఇంట్లో ఒక తల్లి ఉన్నప్పుడు పిల్లలకి ఒక్కొక్కరు ఒకలా ఉంటారండి. మన చేతుకున్న 5 వేళ్ళే ఒకలా ఉండవు. అంతే, ఒకడు ఒకలా ఉంటారు, ఒక్కొక్కలా ఉంటారు. ప్రతిసారి సాఫ్ట్గా సమాధానం చెప్పాలంటే మనిషి అన్నది ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చిందాన్నే దాన్ని చూపిస్తున్నారు, కానీ ఆయన చేసిన 90% పనులు ఎవరు చూపించట్లేదు. ఆయన రోడ్లు వేయించారు, సెవరేజ్ చేయించారు, దళిత బంధులో వచ్చిన ప్రతి ఒక్కరికి కార్లు ఇప్పించారు, ఇళ్ళు ఇప్పించారు. ఎర్రగడ్డకు వచ్చి 567 ఇళ్ళు వచ్చినాయి. ఎవరి వాళ్ళు ఎర్రగడ్డలోనే మేమే సాక్ష్యం. 567 ఇళ్ళు వచ్చినాయి, మాకు కూడా వచ్చింది. లబ్ధిదారులే నేను. ఆయన చేసిన మంచి పనులు ఎవరిని అడిగినా చెప్తారండి. ఈ రోజు కాంగ్రెస్ వచ్చి మాట్లాడతాయా? కాంగ్రెస్ చేసిన ఒక పని చెప్పండి. ఏ గ్యారంటీ చేశారండి? ఫ్రీ బస్ ఒకటి పెట్టి జనాలను చంపిరు కానీ, జుట్టుబాట్లు పట్టి కొట్టుకునేలాగా చేసిరు కానీ ఏం చేశాడు ఆయన? ఒక ఫ్రీ బస్ పెడితే అయిపోతుందా? ఏమన్నా ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏదన్నా ఒకటి గ్యారంటీ అమలు చేశాడు? 2500 ఇచ్చాడా మహిళలకి? 4000 పింఛన్ ఇచ్చాడా? ఏం చేసిండని మాట్లాడతాడు ఆయన? ఆయన వల్ల ఏమీ కాదు. కళ్యాణ లక్ష్మికి ఇది వరకు మా కేసీఆర్ గారు 1,16,000 ఇస్తే దానికి ఇంకొక తులం బంగారం వేసిస్తా అన్నాడు. తులం కాదు కదా, ఆ 1,16,000 రావడానికి 10 సార్లు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆయన ఏమి ఇచ్చిండు? ఆయన ఏమి ఇవ్వలేడు సార్, ఇవ్వలేడు. కన్ఫామ్. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ అనే అతను కూడా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నాడు. ఆయనకి టికెట్ ఇచ్చారు. సునీత గారికి అయితే ఎప్పటి నుంచో ఇచ్చారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇది వర్కౌట్ ఎలా అనిపిస్తుంది? సెంటిమెంట్ ఉందో లేదో తెలియదు కానండి. గోపన్న చేసిన మంచి పనుల మీదనే మేడం గెలుస్తారు. సానుభూతి ఓట్లు మీరేస్తారు, నేనేస్తాను. ఉన్న 100 మంది వేయాలంటే వేయలేరు కదా. ఇప్పుడు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక 100 బెనిఫిట్లు వస్తే 100 మందికి కూడా సాటిస్ఫాక్షన్ చేయలేము. ఒక 10 మందికి అందు, 10 మందికి అందో. ఆ 10 మంది అందులో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అందులో ఏంటంటే నెగిటివ్గా మాట్లాడతారు. కానీ మన కేసీఆర్ గారే అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేరు. పైన ఎంతైతే నిధులు ఉంటాయో దాని ప్రకారమే అందరినీ సాటిస్ఫాక్షన్ చేయగలం. కానీ ఇది అయితే గోపన్న చేసిన మంచి పనుల మీదనే మేడం గెలుస్తారు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అధికార పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి మన తెలంగాణలో మరి డబ్బు, మద్యం అన్ని రకరకాలు ఉంటాయి. మరి మేడం తట్టుకునే అవకాశం ఉందంటారా? మేడం తట్టుకుంటుందండి. మేడం వెనకాల మేము ఉంటామండి. మేడం తట్టుకుంటారు, విన్ అవుతారు. మీరు మళ్ళీ విన్నింగ్ వీడియో కూడా మీరే మాతో తీసుకుంటారు. సో మీ ఏరియాలో మొత్తం కూడా అంటే ఎప్పుడన్నా గోపీనాథ్ గారు మిమ్మల్ని కలిసేవాళ్ళ? మా ఏరియాలో తిరిగిన మార్నింగ్ 8 o'clock నుంచి 7-8 నుంచి మళ్ళీ 24 hours ఎప్పుడు మా ఎర్రగడ్డలోనే ఉండేవాళ్ళండి. ప్రతి ఒక్క డివిజన్లో, ఆయనకున్న 7 డివిజన్లో భార్య పిల్లలతో ఉన్న దాని సమయం కన్నా కార్యకర్తలతో ఉన్న సమయమే ఎక్కువ. ఆయన ప్రజలతో అంత ఇదిగా ఉన్నారు ఆయన. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం క్లియర్ చేశారు. 99% క్లియర్ చేశారండి. అదే చెప్తున్నాను కదా, ఏ రాజకీయ నాయకులు కూడా ఉన్న అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేరు. ఆయనకి ఎంత అయితే ఉందో ఆయన స్థాయిలో అంతవరకు చేయగలరు. మాకు రాలేదు అంటే మెల్లమెల్లగా 1 by 1 అవుతాయి. కానీ అందరికి ఒకేసారి 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిని ఒకేసారి చేయలేరు. ఏ రాజకీయ లబ్ధి పొందారు, మీకు ఇల్లు వచ్చింది కాబట్టి మీకు ఆనందంతో మాకు మంచి చేశారు కాబట్టి నాకు ఇల్లు మొన్న వచ్చింది. అది నేను ఇది వరకు నుంచే 2014 గోపన్న ఏమంటారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం. మాకు గోపన్ అంటే అమితమైన ప్రేమ ఉంది. కేసీఆర్ అంటే ప్రాణం మాకు. అది మేడం గారికి వచ్చింది, నాకు రాలేదు. నేను కూడా అభిమానంతో మాట్లాడుతున్నాను కదా. ఆయన మీద అభిమానం ఉండాలి అంతనే గాని వాళ్ళు రూమ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి అని మనకు లేదు కదా. ఏం లేవు. ప్రేమతో, అభిమానంతో మేము బ్రతుకుతున్నాం కానీ బెనిఫిట్ల కోసం మేము ఏం చేయలేదు. కన్ఫామ్ గా సునీత మేడం గారు కావండి. ప్రజలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిని చూసిన వాళ్ళు ఉన్నారు. గోపన్న మంచి పనులు ఈ రోజు మీరు చేసిన మంచి పని నేను వదిలేసి పక్కనోడు చేస్తే అది నాకు విశ్వాసం ఉంటుందా? అది కాదు. పైన దేవుడు ఉన్నాడు. మా గోపన్న చనిపోయి దేవుడి దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా మేడమే గెలుస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. 101% మళ్ళీ బీఆర్ఎస్ దే గెలుపు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.